హాయ్ ఫ్రెండ్స్. చలి చంపేస్తుంది బాబాయ్. చలికాలం కదా, చలి అయితే విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. కాకపోతే ఈ చలికాలం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చలికాలం మనము చలిని తట్టుకోవడానికి ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది వేడి నీటితో స్నానం చేస్తాం. అసలు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మనకి మైనస్ ఏమిటంటే చలి ఇంకా పెరుగుతుందండి. చలికాలంలో చల్లనీటితోనే స్నానం చేయాలి. ఎందుకంటే చల్లనీటితో స్నానం చేస్తే మన బాడీ ఆటోమేటిక్గా హీట్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అదే మనం వేడి నీటితో స్నానం చేసినట్టయితే మన బాడీ టెంపరేచర్ లోపల డౌన్ అయిపోయి మనకి ఇంకా చలి ఎక్కువగా పెడుతుంది. అలాగే చలికాలం మన చర్మం పొడి బారకుండా ఉండడానికి మనం కొబ్బరి నూనెని మాయిశ్చరైజర్గా వాడండి. ఎందుకంటే చాలామంది కొబ్బరి నూనె బదులు రకరకాల మాయిశ్చరైజర్స్ వాడతారు. వాటిలో ఉండే కెమికల్స్ వల్ల మన చర్మానికి హాని కలగవచ్చు. కొబ్బరి నూనె అనేది న్యాచురల్ మాయిశ్చరైజర్ అండి. చర్మాన్ని చాలా స్మూత్గా ఉంచుతుంది. దానివల్ల మన చర్మం చాలా కాంతివంతంగా కూడా అవుతుంది. కొంతమంది ఏమంటారంటే కొబ్బరి నూనె పెడితే చర్మం నల్లగా అయిపోతుందని చెప్పి ఇలాంటి అపోహలు అయితే ఉంటాయి. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. శుభ్రంగా కొబ్బరి నూనె పూసుకోండి. ఎటువంటి మాయిశ్చరైజర్స్ కానీ కెమికల్స్ కానీ బాడీకి వాడొద్దండి. చలికాలం వేడి నీటితోనే స్నానం చేయండి. అలాగే ఎండాకాలం కూడా మనం ఏం చేస్తామంటే, ఎండాకాలం వచ్చినప్పుడు చల్లనీళ్ళతో స్నానం చేస్తాం. చల్లనీళ్ళతో స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో టెంపరేచర్ తగ్గిపోవడంతో పాటు బ్యాక్టీరియా డెవలప్ అవుతుందండి. బ్యాక్టీరియా డెవలప్ అయిపోయి మనం పట్టిన చెమట వల్ల మనకు చెమటకాయలు ఎక్కువ అవ్వడం అనే సమస్య వస్తుంది. కాబట్టి ఎండాకాలం వేడి నీటితో స్నానం చేసినట్లయితే మన బాడీ కూల్గా ఉంటుంది. అలాగే చెమటకాయలు అనేటివి రావండి. కావాలంటే మీరు గమనించండి, ఎండాకాలం వేడి నీటితో స్నానం చేసి చూడండి, అసలు మీకు చెమటకాయలు అనేటివి రావు. ఎంత చల్లని నీటితో చేస్తే మీకు అంత చెమటకాయలు ఎక్కువగా అవుతాయి. కాబట్టి ఎండాకాలం వేడి నీటితోనే చేయండి, చలికాలం చల్లనీటితోనే చేయండి. ఈ టిప్ మీకు ఉపయోగపడిందని అనుకుంటాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.